భారతదేశ కేంద్ర బ్యాంక్ ఏది? ఆప్షన్ ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ సి నాబార్డ్, ఆప్షన్ డి ఐసిఐసిఐ బ్యాంక్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో మొదటి 5 ఏళ్ల ప్రణాళిక ప్రారంభమైన సంవత్సరం. ఆప్షన్ ఏ 1947, ఆప్షన్ బి 1949, ఆప్షన్ సి 1951, ఆప్షన్ డి 1956. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 1951. జిఎస్టి అమలులోకి వచ్చిన సంవత్సరం. ఆప్షన్ ఏ 2015, ఆప్షన్ బి 2016, ఆప్షన్ సి 2017, ఆప్షన్ డి 2018. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 2017. భారతదేశంలో నోట్లను ముద్రించే సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ సి స్టేట్ బ్యాంక్, ఆప్షన్ డి సెబీ. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో అత్యధిక పన్ను ఆదాయం వచ్చే పన్ను ఏది? ఆప్షన్ ఏ ఆదాయ పన్ను, ఆప్షన్ బి కార్పొరేట్ పన్ను, ఆప్షన్ సి కస్టమ్స్ డ్యూటీ, ఆప్షన్ డి జిఎస్టి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి జిఎస్టి. భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని ఇన్ఫ్లేషన్ కొలిచే సూచిక. ఆప్షన్ ఏ డబ్ల్యూపిఐ, ఆప్షన్ బి డబ్ల్యూసిఎల్, ఆప్షన్ సి సిపిఐ, ఆప్షన్ డి ఐఐపి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి సిపిఐ. భారతదేశ జాతీయ ఆదాయాన్ని లెక్కించే. ఆప్షన్ ఏ ఆర్బిఐ, ఆప్షన్ బి సిఎస్ఓ ఇప్పుడు ఎన్ఎస్ఓ, ఆప్షన్ సి ఎన్ఐటిఐ ఆయోగ్, ఆప్షన్ డి సెబీ. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి సిఎస్ఓ ఇప్పుడు ఎన్ఎస్ఓ. మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రారంభించిన సంవత్సరం. ఆప్షన్ ఏ 2012, ఆప్షన్ బి 2013, ఆప్షన్ సి 2014, ఆప్షన్ డి 2016. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 2014.